ఇంతవరకు తెలంగాణలో ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అయిపోయింది, ఒక శూన్యత. ఎలాంటి పోరాట పటిమ, ఎలాంటి ఉద్యమాలు ఏం లేవు. ఎందుకంటే 2014 అంటే ముందు బీభత్సమైన పోరాటాలు చేసినాం. తర్వాతకి తెలంగాణ వచ్చింది, చేసుకొని పండుకున్నాం. నిజం చెప్తున్నా, ఒక తెలంగాణలో ప్రెస్టీజియస్ పోస్ట్ గ్రూప్ 1, దీంట్లో భారీ కుంభకోణం జరిగింది. ఖచ్చితమైన ఆధారాలు మేము కోర్టుకు సబ్మిట్ చేసినాం. స్టిల్ వాటిని పక్కన పెట్టి ఎక్కడో శిల్పకళా వేదిక, గతంలో ఆయన ప్రతిసారి ఏంటంటే బీ ఫార్ములు ఇచ్చే అలవాటు ఆయనకి. అట్లనే గ్రూప్ 1 నియామక పత్రాలు ఇస్తుండు. ప్రతిసారి ఏంటంటే ప్రతిపక్ష వాళ్ళు చాలాసార్లు చెప్పాయి, ఎవరో కన్న కొడుక్కి నా కొడుకు అని చెప్పుకున్నట్టు. గత ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లు ఈయన ఇచ్చిండు, ఎగ్జామ్ పెట్టిన తర్వాతకి రిజల్ట్స్ ఈయన ఇచ్చిండు, అంతే. ఇంకా వేరే ఏం చేయలేదు. అయితే అంతకంటే ముందు జరిగిన నియామక పత్రాలన్నీ కూడా ఎల్బీ స్టేడియంలో, రవీంద్ర భారతిలో ఇచ్చిండండి. తర్వాతకి కేవలం ఓన్లీ గ్రూప్ 1కి సంబంధించిన నియామక పత్రాలు శిల్పకళా వేదికలు ఇచ్చిండు. ఫ్రెండ్స్ అడిగారు, ఏందన్నా ఎట్లా చేశారంటే, అరే మొత్తం ఉండేది అక్కడనే రాబోయి, ఇల్లు దగ్గర ఉంటుంది, వచ్చి తీసుకొని పోతారని చెప్పారు. అంతే మరి. శిల్పకళా వేదిక ఎట్లుంటుంది అంటే ముందర సెక్యూరిటీ ఉంటుంది, ఎవరు రాకుండా ఉంటాడు. ఎల్బీ స్టైల్ ఏంటి, చెప్పులు పడతాయి, పైనుంచి రాళ్ళు పడతాయి. ఇవ్వలేదు. అలిగేషన్స్ ఇవన్నీ నువ్వు వచ్చి ముందు చెప్పాలి. ఇక్కడ మేడం రాశారు, గ్రూప్ 1 నియామకాల్లో మేము ఫస్ట్ నుంచి కూడా అంటే గ్రూప్ 1 నియామకాలు కాదు, గ్రూప్ 1 ఎన్నికలు. అవి గ్రూప్ 1 ఎన్నికలు. నిజంగా ఈ ఏదైతే డిప్యూటీ కలెక్టర్ వేకెన్సీస్ ఉన్నాయండి, అవి టోటల్ 42 మేడం, టోటల్ 42. అందులో కేవలం 2 మాత్రమే, ఒకటేమో ఉర్దూ మీడియం క్యాండిడేట్కి ఇచ్చారు, ఒకటేమో తెలుగు మీడియం, దట్ టు బి విహెచ్ క్యాండిడేట్. రిమైనింగ్ 40 వేకెన్సీస్ ఫిల్డ్ విత్ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్. నేను తెలుగులో రాసిన, ఈవెన్ బికామ్ ఏ ముస్లిం, తెలుగు అంటే నాకు చాలా ఇష్టం. తెలుగు రాసిన 435, నల్గొండ మిర్యాల నుంచి వచ్చినాను, 435, జస్ట్ 6 మార్క్స్ బిహైండ్ నేను ఆగిపోయాను. నాకు ఒక్కడికే రావాలి ఉద్యోగము, నేను ఎలిజిబుల్, నేను తోపని చెప్పట్లే. నాకంటే చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఎందుకు రాలేదు, నాకు కూడా ఎందుకు రాలేదు. ఇది నాకే రావాలి. ప్రతిసారి టీజీపీఎస్సీ కోర్టులు ఏం చెప్తుందంటే ఉద్యోగం రాని వాళ్ళు చేస్తున్న 10 కాదు. ఇది మేము ఎవరైతే సెలక్షన్ ప్రాసెస్లో ఉన్నారో వాళ్ళు దే ఆర్ నాట్ కేపబుల్, దే ఆర్ నాట్ ఎలిజిబుల్. ఇంకోటి ఏంటంటే ఇందులో మొత్తం జస్ట్ 21 వాళ్ళ ఇంటర్వ్యూ చూస్తే మనకు అర్థమవుతుంది మేడం. 2 మంత్స్లో చదివి పాస్ అయినా, 2 మంత్స్లో చదివితే వచ్చేది ఉద్యోగం కాదు, తలకాయ నొప్పి కూడా రాదు. రియల్లీ గ్రూప్ 1 సిలబస్ పేపర్ 6 ఉంటుంది, విప్రకాష్ సార్ రాశారు బుక్. ఆ బుక్ చూస్తేనే తడుస్తుంది. అట్లాంటిది 2 మంత్స్లో అసలు సిలబస్ వాట్ ఈజ్ వాట్ తెలుసుకొని నోట్స్ మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడానికి టైం పడుతుంది. ప్రతి ఒక్కరూ 2 మంత్స్లో అలవాటు అయిపోయింది. యూపీఎస్సీ ఆస్పిరెంట్ అంటాడు. ఎవరంటే యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఒక క్యాండిడేట్ చెప్పింది. నేను వాళ్ళని టార్గెట్ చేయలేదండి, వాళ్ళ యొక్క ఇంటెన్సిటీ, వాళ్ళ యొక్క ఇంటిగ్రిటీ, వాళ్ళ యొక్క గ్రావిటీని క్వశ్చన్ చేస్తున్నాను. వై? బికాజ్ షీ టోల్డ్ దట్ 4 times షీ డిడెంట్ క్లియర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ యూపీఎస్సీలో. అదేలేనంట యూపీఎస్సీకి తెలంగాణ గ్రూప్ 1కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్, తెలంగాణ సోషాలజీ, ఇవన్నీ మనకి కమాండ్ ఉంటే కానీ చేయగలము. అలాంటిది మొత్తం వీళ్ళకే వచ్చాయి. మోర్ ఓవర్ ఇక్కడ ఇంకా మాకు చాలా అంటే ప్రతిసారి కోర్టు ఏమంటుందంటే ఆధార్ అడుగుతుంది. గ్రూప్ 1లో స్పెషల్గా నేను చెప్పేది ఏంటంటే కోటి ఉమెన్స్ కాలేజీలో రాసిన వాళ్ళకి వచ్చాయి. అందులో ఎవరు రాశారంటే కొంతమంది సెలెక్టెడ్ క్యాండిడేట్స్. రియల్లీ నేను చెప్తున్న పాయింట్. కాకపోతే మాకు ఆ రోజు అక్కడ జరిగిన డిస్కషన్లో మాకు ఇన్ఫర్మేషన్ ఉంది, ఆధారాలు లేకపోవడం వల్ల ఇప్పుడు మీరు బతికిపోయారు. కానీ తాజ్ బంజారా హోటల్లో మీరు లాడ్జ్ అయిపోయి అక్కడి నుంచి డైరెక్ట్ డైలీ ఎగ్జామ్కి రాసి మళ్ళీ అక్కడికి వెళ్ళారు. 7-8 days ప్రోగ్రామ్ ఇది. అక్కడి నుంచి మిమ్మల్ని ఎగ్జామ్ తీసి వచ్చి ఎగ్జామ్ సెంటర్లో రాపిచ్చి తీసుకొని వెళ్తారు. వాళ్ళకే ఈ జాబ్స్ వచ్చాయండి. ఇంకొకటి ఇక్కడ అంటే వైలేషన్స్ చాలా జరిగింది. టీజీపీఎస్సీ వైలేషన్స్ చాలా చేసింది. ఈవెన్ సింగిల్ బెంచ్ 222 pages జడ్జిమెంట్ వచ్చింది. దాన్ని 20 minutes కూడా 65 days ఆర్గ్యుమెంట్స్ జరిగాయి హైకోర్టులో. 60 minutes కాదు కదా, 60 seconds మాకు ఇవ్వలేదు. 20 minutes ఆర్గ్యుమెంట్ జరిగితే మొత్తం టీజీపీఎస్సీ ఫేవర్గా ఆర్గ్యుమెంట్ జరిగింది. కోర్టు ఏం చెప్పింది అని అంటే వీళ్ళేం కోరుకున్నారు, స్టే తీసేసుకున్నారు. స్టే తీసేసుకున్న తర్వాతకి స్టిల్ డివిజనల్ బెంచ్లో పెండింగ్ ఉంది. నాకు అవసరమే లేదు. స్టే అయిపోయిన తర్వాతకి మేము వి విల్ ఫైట్ ఇన్ హయ్యర్ కోర్టు. ఐ థింక్ సుప్రీంకోర్టులో మేము ఫైట్ చేస్తాము. ఇంకా కోర్టులో కేసు పెండింగ్ ఉంది. October 15కి హియరింగ్ ఉంది డివిజన్ బెంచ్లో. వీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ ఎవిడెన్స్, మా దగ్గర ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. మా యొక్క దృఢ సంకల్పం, ఖచ్చితంగా మేము గెలుస్తాం సుప్రీంకోర్టులో. కానీ ఖచ్చితంగా మాకు ఆ నమ్మకం ఉంది. నేను ఇక్కడ కొంతమందికి నేను చేయాల్సిన సజెషన్స్ ఏంటంటే, ఎవరైతే నిరుద్యోగ మిత్రులు చాలా ఎమోషన్, నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చాలా ఎమోషన్, కొంతమంది మాట్లాడేటప్పుడు నాదో భావోద్వేగం ఉప్పొంగింది. ఎందుకంటే ఇక్కడ మేము పడిన కష్టం అట్లాంటిది. ఒక్కొక్క రాసిన అక్షరంలో మా రక్త చుక్కలు ఉన్నాయి, చెమట చుక్కలు కాదు, రక్త చుక్కలు ఉన్నాయి.
తల్లిదండ్రులు నేను చెప్తున్నా 2014 నుంచి కేసీఆర్ గారు ఎక్కడైతే పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ వచ్చిన తర్వాత ఇచ్చినారో అప్పుడు నేను అంటే అవుట్సోర్సింగ్ జాబ్ చేస్తుండే. ఆ స్పీచ్ విని నేను వదిలేసాను జాబ్. ఖచ్చితంగా జాబ్ వస్తుంది, కొట్టాల్సిందే అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటికీ టీచింగ్ ప్రొఫెషనల్ ప్రైవేట్గా ఏదో జాబ్ చేస్తున్నా కానీ ప్రిపరేషన్ వదలేదు. నాకు చాలామంది గైడెన్స్ ఇచ్చారు. మీరు ఎవరు తెలంగాణలో అంటే గ్రూప్ 1కి సంబంధించి యూపీఎస్సీకి సంబంధించి ఫ్యాకల్టీ టాప్ ఫ్యాకల్టీ ఎవరంటో వాళ్ళందరి దగ్గర నేను గైడెన్స్ తీసుకున్నాను. నేను ఆగిపోయాను జస్ట్ బికాజ్ ఆఫ్ తెలుగు మీడియం వేరియేషన్స్. ఇక్కడ బయాస్డ్ ఇక్కడ మీరేం చేయాలంటే నోటిఫికేషన్ ఇప్పటి నుంచి ఒకటి ఇవ్వండి మా అభ్యర్థుల తరపున. అంటే తెలుగు మీడియం వాళ్ళకి ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్. అప్పుడు మా వాటాలు మాయి, మీ వాటాలు మీ. అందరూ ఏమనుకుంటున్నారు అంటే ఇక్కడ గ్రూప్ 1 వివాదం సమస్య పోలేదు, లెక్క తేలాల్సిందే. ఏ లెక్క? పైసల లెక్క తేలాల్సిందే, ఉద్యోగాల లెక్క తేలాల్సిందే. ఎవరి వాటా ఎంత? ఆంధ్ర ఉద్యోగాలకు ఎన్ని వచ్చినాయి, తెలంగాణకి ఎంత, అభ్యర్థులకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి, ఎవడంతా తీసుకోండి, ఇవన్నీ ఖచ్చితంగా చెప్పాలి. మళ్ళీ రేవంత్ రెడ్డి ఇక ముఖ్యమంత్రి 4 కాబట్టి అంటున్నా, అక్కడ నియామక పత్రాలు ఇచ్చేటప్పుడు చెప్పిండు, నాకు నా ఎన్నికప్పుడు కూడా నేను ఇంత బాధపడలే అంటాడు. కరెక్టే మరి చెప్పింది ఆయన. ఎందుకు బాధపడలేనంటే ఇక్కడ డబ్బులు పోతాయి, డబ్బులు మూటలు తీసుకుంటూ వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి, బాధ అయితే దానికి నిద్ర కూడా పట్టలేదు, ఛాయ్ కూడా దాకలేదు అంటుండు. అవన్నీ మేము అడగలేదు, మీరే చెప్తారు మా ముందర మాకు ఇట్లయింది అట్లయింది అని చెప్పి. సో ఈ మీడియా పరంగా మేడంకి రిక్వెస్ట్ చేసేది అంటే, మేడం మాకు టిల్ ద ఫైట్ ఎప్పటివరకు అయితే మేము గ్రూప్ 1 మాకు ఖచ్చితంగా ఒక జడ్జిమెంట్ జరిగేంత వరకు మీరు ఖచ్చితంగా మా వెంట ఉంటారని కోరుకుంటున్నాను. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు, ఇక్కడికి వచ్చి మా వెంట ఉన్నందుకు తెలంగాణ జాగృతికి, మేడంకి, మీడియా మూర్తులకి అందరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ అండి.